హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము 2026-27 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ను గురించి మనము తెలుసుకుందాం. మనకు తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి మొత్తము ఎన్ని రూపాయలను ప్రవేశపెట్టిందంటే 23,179 కోట్ల రూపాయల నిధులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే రైతు భరోసా పథకానికి వచ్చేసి 18,000 కోట్లు, ఇది ఎకరానికి 12,000 పెట్టుబడి సాయంగా అందించబడుతుందని చెప్పి తెలుస్తుంది రైతు భరోసా కింద. ఇక పంటలకు బోనస్కి వచ్చేసి 3,500 కోట్లు, చిన్న సన్నకారు రైతులకు పంట బీమాకు వచ్చేసి 981.11 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని అంశాలు చూసినట్లయితే ఇందులో మనము విత్తన యొక్క సరఫరాలకు వచ్చేసి 109.32 కోట్లు కేటాయించడం జరిగింది. మరి అలాగే విత్తనం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చేసి 5.10 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. వ్యవసాయం యొక్క అనుబంధ రంగాలకు వచ్చేసి 1,529 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మనము గత బడ్జెట్తో చూసినట్లయితే 2025-26 సంవత్సరంలో 24,439 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 23,179 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వచ్చేసి కొంచెం బడ్జెట్ను తగ్గించడం జరిగింది వ్యవసాయ రంగానికి అని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క పద్దుల విభజన ఏ విధంగా ఉందనేది కూడా మనం చూస్తే అది రైతు భరోసాకు 18,000 కోట్లు అని చెప్పి మనకు తెలిసింది. ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సాయం అని చెప్పింది. 2 విడతల్లో రూపాయలు అంటే 6,000 రూపాయలు ఒక విడత, అలా 2 విడతల్లో 12,000 రూపాయలను అందించడం జరుగుతుంది ఎకరానికి. పంట బీమాకు వచ్చేసి 981.11 కోట్లు, చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి తెలుస్తుంది. విత్తనాల సార్వత్రిక వ్యవసాయ ఆధారాల సంఖ్యలు వంటి సరఫరాలకు వచ్చేసి మనం ఇందాకనే చెప్పుకున్నాం, మనం 109.32 కోట్లు అని చెప్పేసి. అలాగే రైతులకు 100% సబ్సిడీ సోలార్ పంపు సెట్లు, మరి రైతులకు 100% సబ్సిడీ సోలార్ పంపు సెట్లు అందించడం ఒకటి అందిస్తుందని చెప్పి తెలుస్తుంది. అలాగే భూభారతి చట్టం ఏదైతే ఉందో భూభారతి చట్టం 2025 అమలుకు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం అందిస్తుందట మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ సాయాన్ని పొందడం ఏ విధంగా అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనము ఇంకా చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మరి శాఖల వారీగా చూసినట్లయితే మనము వ్యవసాయానికి వచ్చేసి 23,179 అనేదేమో 2026-27 సంవత్సరానికి వచ్చేసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా ఇరిగేషన్కి వచ్చేసి ఇక 2026-27 సంవత్సరానికి వచ్చేసి 22,615 కోట్లు, వ్యవసాయ అనుబంధాలకు వచ్చి 1,529 కోట్లను కేటాయించిందని చెప్పి పూర్తిగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్ను నిజంగా అర్హులైన వారికి ఏ విధంగా అందాలి, ఈ యొక్క పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బడ్జెట్ను పారదర్శకంగా ధర్మబద్ధంగా వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయదారులందరికీ రైతులందరికీ చెందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.